కూడా వేరే టాపిక్ మాట్లాడి వేరే టాపిక్ చర్చించే అవకాశం దొరకలేదు అన్ఫార్చునేట్లీ. కాకపోతే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ప్రొడ్యూసర్గా మారబోతున్నారు. ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు 3-4 సినిమాలు వేరే వాళ్ళతో తీయించాడు. డబ్బులు ఆయనయే, రామ్ గోపాల్ వర్మ ఏమో డైరెక్టరు, లేదా ఇంకో సినిమాకి ఇంకొక ఆయన డైరెక్టరు. డబ్బులు మాత్రం వారివే, వారు వాళ్ళ మనుషులు వీళ్ళ కోసం సినిమాలు తీశారు. అవి ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా సినిమా తీయబోతున్నాడు. ఆయనే చెప్తున్నాడు నేను సినిమా చూపిస్తా అందరికని. మరి ఏంటో దాని అర్థం ఏంటో, సినిమా చూపించడం అనే దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, అంతకుముందు ఎంపీగా చేసిన అనుభవం ఉంది, ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళలో చేసావు, పార్లమెంట్లో సభ్యుడిగా అనుభవం ఉంది, అసెంబ్లీలో సభ్యుడిగానే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చిన మంచి మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. సరే, మంచి చేశావా, చెడు చేశావా, నియంతగా బిహేవ్ చేశావా, ఒక ఉగ్రవాద పాలన ఇచ్చావా రాష్ట్ర ప్రజలకి, ఫ్యాక్షన్ పాలన రుచి చూపించావా, గన్ పాయింట్లో పరిపాలన చేసావా, ఇవి సెకండరీ, ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ ముఖ్యమంత్రిగా చేసావు కదా మొత్తానికి. ఇన్ని అనుభవాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడం పద్ధతేనా? ఏంటది? సినిమా చూపిస్తా ఒక్కొక్కడికి, ఎక్కడున్నా పట్టుకొస్తా ఏంటి, రిటైర్ అయినా కూడా వదలను. ఏం చేస్తా వదలక? చంపేస్తావా? చంపేస్తారా చెప్పండి? వివేకానంద రెడ్డి గారి లాగా, టీడీపీ నాయకుడు చంద్రయ్య లాగా, డాక్టర్ సుధాకర్ లాగా, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాగా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. మీరు మీ హయాంలో మీరు మీ వాళ్ళు కలిసి చేసిన ప్రభుత్వ హత్యలు. ఎస్, ఇప్పుడు నేను చెప్తున్నా, ఆనాడు 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన హత్యల లిస్టు చాలా ఉంది. అలా చంపేస్తారా రిటైర్ అయిన వాళ్ళని కూడా? ఏది ఇప్పుడు కేసుల్లో లేకపోతే వాటిల్లో బాధ్యతాయుతంగానో లేకపోతే చట్ట ప్రకారం కేసులు పెడుతున్న వాళ్ళని? ఒక మాట నేను డైరెక్ట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్ట్గా 2 విషయాలు. మీరు ప్రెస్ మీట్లు పెడతారు, అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ అవి బెదిరింపులుగా ఫ్రస్ట్రేషన్ అర్థమవుతోంది, కానీ కామన్ మ్యాన్కి అవి ఫ్రస్ట్రేషన్లా కనపడదు. ఫ్రస్ట్రేషన్కి తేడా తెలియదు కదా. ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చే మాటలు అవి తాటాకు చప్పుళ్ళు అంటారు. ఆ తాటాకు చప్పుళ్ళని అలా పెట్టి మీరు బెదిరించే బెదిరింపులు ఓపెన్గా చేయరు. మీ నీలి మీడియాని, మీ కూలి మీడియాని పెట్టుకుని మాట్లాడతారు. అందరినీ పిలుస్తారా మీ ప్రెస్ మీట్లకు? పిలవరు. మీ నీలి మీడియా, మీ కూలి మీడియాని పెట్టుకుని ఎవడూ ప్రశ్న అడగడానికి లేదు. మీరు చెప్పింది వాళ్ళు వినాలి, అది రికార్డ్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మీరు ఏది అడగమంటే ఆ ప్రశ్నలు అడగాలి. ఇది అక్కడ జరిగే తంతు మాకు తెలుసు. మిగతా వాళ్ళని కూడా పిలిచి కమాన్ అని లోకేష్ చూశాం కదా, ఏమా తమ్ముడు సాక్షి వచ్చాడా, ఏమా తమ్ముడు టీవీ నైన్ వచ్చిందా అడిగి మరీ చెప్పాడే. ఒక్కనాడన్నా ఒక్క రోజైనా అలా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇంకా ఏ రకంగా మీరు సినిమా చూపిస్తా ఈ పిచ్చి డైలాగులు ఎందుకు? యూ ఫేస్ ద మీడియా, యూ ఫేస్ ద పీపుల్. మీడియా అంటే నథింగ్ బట్ పీపుల్. ఓకే, మీకు నచ్చిన మీడియా కావచ్చు, మీకు నచ్చని మీడియా కావచ్చు, ఆల్ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. ఆల్ మీడియాస్ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. మీరు మీడియాని ఫేస్ చేయలేని ఈ తాటాకు చప్పుల వల్ల ఒరిగేది ఏంటి? రెండోది, నేను సినిమా చూపిస్తా, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మంచి రోజులు వస్తాయి,
ఇది మీరు మాట్లాడుతున్న మాటలు. మీరు అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయో చెడ్డ రోజులు వస్తాయో 5 ఏళ్ళు చూశారు. మీరు చెప్పేది అదే కదా, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే 2.0 అంటున్నారు. 2.0 ఎలా ఉండబోతుందో మీరే చెప్తున్నారు. ఏంటవి? రిటైర్ అయినా వాడి సంగతి చూస్తా. మీ భాషలో వాడి సంగతి చూడడం అంటే ఏంటో తెలుసు జనానికి. వేసేయడమే. వాడి సంగతి చూస్తా అని ఎవరినైనా అంటే వాడిని వేసేయడమే. మీ భాషలో తెలిసిందే. రిటైర్ అయినా వదలను వాడి సంగతి చూస్తా. సప్త సముద్రాల అవతలున్నా వదలను వాడి సంగతి చూస్తా. ఎక్కడున్నా లాక్కొస్తా. ఎవరిని ఇది 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 ఏ రకమైన బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన ప్రకటనలా ఇవి? కాస్త వెరపు, కాస్త బాధ్యత, కాస్త భయం రాజ్యాంగం అంటే ఇవేం ఉండక్కర్లే? ఉండాలి కదండి. అండ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు నైట్, మీకు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గానే అడుగుతున్నా, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి. నారా లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి. మోడీని టార్గెట్ చేస్తున్నారా? చెప్పగలరా? డైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేస్తున్నా అని చెప్పగలరా? సినిమా చూపిస్తా బీజేపీకి అని అనగలరా? అనండి, మీరు అనండి. బీజేపీకి సినిమా చూపిస్తా అని మీరు ఒక్క మాట అనండి. ఆ రోజు మీకు శభాష నేనే డిబేట్ పెడతా. మళ్ళీ బీజేపీ వాళ్ళని కూడా కూర్చోబెడతా, మీ వాళ్ళని కూడా పంపిస్తే ఇంకా సంతోషం. ఆ రోజు అనండి, చేతనైతే బీజేపీకి సినిమా చూపిస్తా. ఎందుకు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ తాటాకు చప్పుళ్ళు? వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉంది. మీరు సిస్టమ్స్ని బెదిరిస్తున్నారు. ఎవరిని? పోలీసుల్ని. తప్పుడు కేసులు పెట్టే, అంటే మీ దృష్టిలో తప్పుడు కేసులు అవి, వాళ్ళు చక్కగానే పెడుతున్నారు, వాళ్ళు పద్ధతిగానే వెళ్తున్నారు. కేసులు పెట్టే వాళ్ళు ఎవ్వండి వదలను, వాడు ఎస్పీ అయినా ఇంకొకడైనా ఎక్కడున్నా పట్టుకొస్తా అంటున్నారు. సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తా అని 3-4 పేర్లు పెట్టే బెదిరించారు పోలీసుల్ని. రైట్. ఐఏఎస్ అధికారులను బెదిరిస్తున్నారు, ఎవ్వరిని వదిలేది లేదు అని. కోర్టులను అనగలరా? మీ వాళ్ళ బెయిల్ పిటిషన్లు తిప్పి కొడుతున్న కోర్టులను కానీ, లేకపోతే మీ వాళ్ళకు శిక్షలు వేస్తున్న కోర్టులను కానీ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. సినిమా ఎవరికి చూపిస్తారు మీరు? కోర్టులకు చూపిస్తారా? సిస్టమ్స్ని. పోలీసులు, ఐఏఎస్లు అమాయకంగా దొరికారని వాళ్ళని భయపెట్టి వాళ్ళలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారా? ఇది సమంజసమా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేసిన మీరు, అధికారులు ఎంత ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళు ఇటు పొలిటికల్ బాసులు చెప్పే ఇది చేయలేక, సిస్టమ్ని మెయింటైన్ చేయలేక, చట్టానికి లోబడి పని చేయలేక ఎంత నలిగిపోతుంటారు. మీరు ఎంత నలిపేశారు వాళ్ళని? దాని ప్రభావమే కదా ఇవాళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వీళ్ళంతా లోపల ఉన్నది. ఎందుకు? మీ నిర్వాకమే. గతంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీ నిర్వాకం వల్ల అప్పుడు ఐఏఎస్లు ఏమయ్యారో చూసాం. ఇప్పుడు ఐపీఎస్లు, ఐఏఎస్లు జాయింట్కి వెళ్తున్నారు. మీ నిర్వాకమే. మీరు ఇలా నలిపేసి వాళ్ళని ఒక దరిద్రపు సాంప్రదాయానికి 2 దఫాలు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినాకే ఈ సాంప్రదాయం తెర మీదకి వచ్చింది. నోట్ దిస్ పాయింట్. మధ్యలో రాలే. మధ్యలో ఒక ఐఏఎస్ జైలుకి వెళ్ళలేదు, ఒక ఐపీఎస్ జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు డీజీ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్తున్నారు. మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు, ఈ విత్తనం విత్తుతున్నాడు, తర్వాత మేము వదలమని. మీరు కదా విత్తింది. దాని ప్రభావమే కదా ఇవాళ వీళ్ళు ఎత్తున్నారు. వీళ్ళని చంద్రబాబు నాయుడు జైలుకి పంపిస్తున్నాడా? ఎవరిని? కాదంబరి జత్వానిని ఎవరు పట్టుకొచ్చారు? మహారాష్ట్ర వెళ్ళి చంద్రబాబు పట్టుకొచ్చాడా? మీరు పట్టుకొచ్చారా? మీరే కదా. మీరు మీ సజ్జల రామకృష్ణ మీరు చేసిందే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఎవరు? చంద్రబాబు చేయించాడా? భూ కబ్జాలు. వల్లభనేని వంశీని చాలా ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు. ఆయన అన్న మాటలు మనల్ని అంటే, నన్నో మిమ్మల్నో అంటే, పైగా అసలు ఇంతవరకు ఆ కామెంట్స్ మీద కేసు లేదు.
ఆమె తల్లి భువనేశ్వర్ గారు, తల్లి లాంటిది, ఎవరైనా ఆడవాళ్ళు చెప్తున్నా, ఆమె కంప్లైంట్ ఇవ్వలేదండి వల్లభనేని వంశీ ఇలా అన్నాడు నన్ను అని. వల్లభనేని వంశీ మీద ఇప్పుడున్న కేసులన్నీ కూడా ఒకటి టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఒకటి భూ కబ్జాలు, ఇంకొకటేమో ఇంకెవరినో బెదిరించిన కేసులు, ఇంకొకటి అబ్బాయిని కిడ్నాప్ చేసిన కేసులు, అబ్బాయి పేరు ఏదో ఉంది, హర్షవర్ధన్ మధుసూదన్ ఏదో ఉంది, సత్యవర్ధన్, కిడ్నాప్ ఈ కేసులు తప్ప భువనేశ్వరి గారిని అత్యంత నీచంగా హేయంగా తోలనాడిన కేసులో నో కంప్లైంట్. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, లోకేష్ పెట్టలేదు, భువనేశ్వర్ గారు పెట్టలేదు, ఎవరు పెట్టలా. మీరు ఆనాడు ఒక్క మాట వంశీ తప్పు అని మీరు ఒక మాట అన్నారా? అనకపోగా తాటికాయ అంత అక్షరాలు పెట్టి మీ కరపత్రంలో అనకూడదు కానీ అన్నీ ఇడిచేసి, విలువలు లేవు వలువలు ఇడిచేసి తాటికాయ అంత అక్షరాలతో రాశారే. మీరా వంశీ గురించి మాట్లాడేది? ఏమన్నారు? నందిగం సురేష్ని మళ్ళీ అరెస్ట్ చేశారు దళితుడనే చూడకుండా. మీకు ఈ ప్రపంచంలో నందిగం సురేష్ ఒక్కడే దళితుల్లా కనపడతాడా జగన్మోహన్ రెడ్డి గారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుల్లా కనపట్లే? అతన్ని నేనే చంపానని చెప్పి కాళ్ళ దగ్గర తిరుగుతున్న ఎమ్మెల్సీ అతని పేరు ఏదో ఉంది, అనంతబాబుని మీరు వెంటేసి తిరుగుతున్నారే. మీకు ఏమాత్రం వెరప అనిపించట్లేదా? బాధ్యత అనిపించట్లేదు? ఈ తప్పు వీని లోపల ఉండాల్సిన బయట ఎందుకున్నాడనే ఇది అనిపించట్లే? ఇంకో పెళ్లి చేసుకున్నాడనో లేకపోతే ఇంకెవరితో ఉంటున్నాడనో దువ్వాడ శ్రీనివాసుని పార్టీలు సస్పెండ్ చేశారు కదా, ఇతను ఏకంగా మర్డరే చేశాడు కదా, ఇతన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఉండాలి కదా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏంటి? కోడికత్తి సీనిని మీరే కదండి అన్యాయంగా పాపం 5 ఏళ్ళు జైల్లో ఉంచారు, 4.5 సంవత్సరాలు కేసు ఇది అవ్వదు, అతను జైల్లో మగ్గిపోయాడు కదా. మీరు కోర్టుకి సాక్ష్యం చెప్పారా కోడికత్తి కేసులో? మీరు చెప్పకపోబట్టే కదా ఆ పిల్లోడు దళితుడేగా, మరి అతను కూడా. వీళ్ళందరూ దళితుల్లా కనిపించట్లేదా మీకు? వరప్రసాద్కి శిరోముండనం జరిగింది, దళితుడే కదా ఆ అబ్బాయి కూడా. అతను దళితుల్లా కనిపించలే? నందిగం సురేష్ ఒక్కడే దళితుల్లా కనిపిస్తున్నాడు. నందిగం సురేష్ మీద కేసు పెట్టకూడదా? తప్పు చేసినా ఇంకేమైనా ఉన్నా అది చట్టం చూసుకుంటుంది. తప్పు లేకపోతే కోర్టులో బయటకు వస్తాడు కదా. చెప్పండి, కోర్టులు కూడా అనండి ఇదే మాట. సినిమా చూపిస్తాను అనండి, బీజేపీని కానీ కోర్టులు కానీ అనండి పేరు పెట్టి. ఎందుకు ఇవన్నీ? అసలు ఏంటి మీలో ఉన్న అక్కస్ ఏంటి? అది బెదిరింపులా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయే సినిమా గురించి మనం చర్చను చూస్తున్నాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరెవరికి సినిమా చూపిస్తాడు ఆయన? టీడీపీకి, జనసేనకి, పోలీసులకి, ఐపీఎస్లకి, ఐఏఎస్లకి, వీళ్ళకేనా? లేకపోతే బీజేపీకి, న్యాయస్థానాలకు కూడా, కోర్టు జ్యుడిషియరీ వ్యవస్థకు కూడా చూపిస్తాడా సినిమా? అంత ధైర్యం ఉందా? ఎవరి మీద ప్రతాపం? ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? ఇది మన చర్చ అంశాలు. పైగా రాష్ట్రంలో మిగతా దళితులంతా దళితుల్లా కనిపించరు ఈయనకి, ఒక ఆయన దగ్గర ఉన్న వాళ్ళే దళితుల్లా కనపడతారా అనేది చర్చ ఇంకొక అంశం. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతులు బాలకోటే గారు, అలాగే సలీం గారు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. వారు అందరికీ సుపరిచితమే. కోడికత్తి సీన్ కేసులో, తర్వాత ఇప్పుడు గులకరాయి కేసులో కూడా పోరాడుతున్నారు. అండ్ అడ్వకేట్ రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి, అడ్వకేట్ కూడా, జర్నలిస్ట్ కూడా, మాజీ. రజనీ గారు చర్చలో ఉన్నారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో చర్చలో ఇవాళ పాల్గొంటున్నారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. సినిమా చూపిస్తారంట, ఆర్ యు రెడీ? కాదు సార్, ఇప్పుడు 11 సీట్లు వచ్చిన ఆయనే సినిమా చూపించగలిగినప్పుడు 164 సీట్లు వచ్చిన మేము ఎంత పెద్ద సినిమా చూపించగలం? కార్యకర్తల మీటింగ్ పెట్టి నీ కార్యకర్తలకి ధైర్యం ఇచ్చేదో లేక ఇంకోటో చేయకుండా, నేను త్వరలో 2029కి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తే సినిమా ఉంటుందంట, అందులో చంద్రబాబు నాయుడుకు ఉంటుందంట, తెలుగుదేశం పార్టీకి ఉంటుందంట, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట అని చెప్పేది కాదబ్బా. నువ్వు 11 సీట్లు వచ్చి నువ్వే సినిమా వేస్తానన్నప్పుడు 164 సీట్లు వచ్చిన మేము ఎంత పెద్ద సినిమా వేయాలి చెప్పు? నువ్వు శంకరాభరణం సినిమా వేసినావు అనుకో, మేము సమరసింహారెడ్డి సినిమా వేస్తాం. నువ్వు స్వాతిమిత్రుడు సినిమా వేస్తే మేము నరసింహనాయుడు సినిమా వేయగలం.
జగన్మోహన్ రెడ్డి మీకు స్వాతిమిత్ర లక్షణాలు కనపడుతున్నాయా? సార్ కాదు, ఆయన ఆ సినిమాలు వేసి ఈ సినిమాలు వేస్తామంటున్నాం మేము. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సినిమాలతో పోల్చుకుంటే అది ఆ టైప్ కాదు, అది వేరే వేరే ఉన్నాయి చెప్పకూడదు. లేదు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ వేరే లేండి, ఆయనది సైకో క్యారెక్టర్, అది వేరే లేండి చెప్తా. సైకో క్యారెక్టర్ ఒక సినిమాలో ప్రకాష్ రాజు ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి పూర్తిగా ఊపిరాడకుండా చంపేస్తాడు. వాడు నిద్రపోతాడు అంటే వాడు ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టేస్తాడు, చేతులు కాళ్ళు కట్టేస్తాడు, వాడు చనిపోతాడు. ఆ విధమైన క్యారెక్టర్ అనమాట అయింది. నేను కూడా చెప్పేది ఏంటంటే, నీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నావు, ఏదో నీ కార్యకర్తలు చెప్పుకో. నీ కార్యకర్తలు నిలబడడం లేదు, నీ లీడర్లు నిలబడడం లేదు, ఒక్కొక్కరు పరారైపోతున్నారు. నేను క్రిస్టల్ క్లియర్గా ఏబిఎన్ చర్చ ద్వారా ఒకటి చెప్తున్నా సార్, మీ పార్టీ లీడర్లకు మేము కనుక వెల్కమ్ బోర్డు పెట్టినాము అంటే నీ పార్టీ ఆఫీస్కి నువ్వు టూలెట్ బోర్డు పెడతావు పక్కా. మా పార్టీ వైపు చూస్తున్నారు, మేము ఎవరిని తీసుకోవాలో, ఎవరు ప్రజలకు ఉపయోగపడుతున్నారనే దానిపైన మేము ఉన్నాం. అది వదిలిపెట్టి మమ్మల్ని బెదిరించేది, మమ్మల్ని థ్రెటన్ చేసేది చూస్తే ఏం సినిమా ఏంది అనేది నువ్వు పోయి ఇప్పుడు ఆయన అడుగు, ఆయన పేరు ఏదో ఉన్నాడు కదా, ఆయన దగ్గుతున్నాడే మొన్న టీవీలలో దగ్గుతూ కనిపి గంభీరాలు పలికినట్టు రూలింగ్ ఉన్నప్పుడు, చూడు నా తడాక నేనేం చేస్తానని ఆయన వల్ల నేను వంశీ ఆయన అడుగు ఏం సినిమా. వంశీని బాగా వేధిస్తున్నారంట కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు ఏంటి వల్లభనేని వంశీ విషయంలో, చాలా బాధపడ్డారు. క్లియర్గా చెప్తున్నాను సార్, వల్లభనేని వంశీ ఏమి దేశ స్వతంత్ర సమరయోధుడు కాదు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కాదు, పచ్చి వీధి రౌడీ, ఆకు రౌడీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వల్లభనేని వంశీ పైన ఉన్నటువంటి కేసులు ఏదో చూడండి, ఈస్ ఎ హెయిడ్ కిల్లర్. డబ్బిస్తే కిరాయి సుపారీ హత్యలు చేసే వ్యక్తి నోరు బారేసుకున్నాడు. రూలింగ్ ఉన్నప్పుడు ఎర్లకాలం ఉంటాం రూలింగ్ అని చెప్పి నోరు బారేసుకున్నాడు, విచ్చలవిడిగా మాట్లాడినాడు. మేము ఆ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు చాలా అబ్సల్యూట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. భువనేశ్వరం ఏ రోజు కూడా వచ్చి నన్ను తిట్టాడు పలానోడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. పైగా మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే అని చెప్పేసి సీతాదేవి లాగా. ఈరోజు నువ్వు అరెస్ట్ అయింది ఏ కేసులో? ఒక దళితుడిని కిడ్నాప్ చేసావు, సత్యవర్ధన్ అనే దళితుడిని కిడ్నాప్ చేసే కేసులో వాళ్ళ అన్నదమ్ములు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఈరోజు బొక్కలో ఉన్నావు. అదేవిధంగా నువ్వు చేసిన భూ కబ్జాలు అయితేమి, ల్యాండ్ కబ్జాలు అయితేమి, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి పోయి ఉన్నావు జైల్లో. ఈ పాటికే నేను చింపేస్తాను, పొడి చేస్తాను, చూడు నా తడాకానోడు, నేను దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ జీప్ ఎక్కలేక, వాడు ఇంకొకడు బోడిగడ్డ అనేసి ఒకడు రౌడీ, వాడు పచ్చి రౌడీ షీటర్, వాడు ఒక ఆకు రౌడీ, ఆడు జీప్ ఎక్కలేని పరిస్థితి. ఆడేమంటాడు, నాకు ఒక 1 hour టైం ఇస్తే చంద్రబాబు నాయుడు చంపేస్తాను, ఆయన చంపేస్తాను, నేను చంపేస్తాను. ఎందుకురా మీకు ఈ పిచ్చి పిచ్చి మాటలు? మీ వల్ల ఇప్పుడు నేను సూటిగా చర్చ ద్వారా ఒకటి అడుగుతున్నాను సార్, అసెంబ్లీకే రాలేనోడు నువ్వు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ చర్చ ద్వారా, నేరుగా అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూడు నువ్వు, నీకు దమ్ముంటే. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తాడు. పైగా ఇంకొక ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారి కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడాలి, పవన్ కళ్యాణ్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు, చెప్తున్నా. అందరికంటే ఇంపార్టెంట్ రఘురామకృష్ణరాజు కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు. కరెక్ట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటే 2 నిమిషాలు చూడమనండి, చూద్దాం ఆ దమ్ము ధైర్యం ఉందా? మరి ఊరిక పార్టీ మీటింగ్లు పెట్టేది, సినిమా వేస్తాను, ఎప్పుడో 2029 ఎన్నికలు వస్తే నేను ఇప్పుడే పాదయాత్ర చేస్తాడంట. చెయ్యి, నేను ఎవరు వద్దన్నారు? ఏ జైల్లో చేస్తావు చెప్పు, మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏం కొంపలట్టుకుపోయింది నువ్వు? చేస్తాడు, రాష్ట్రం అంతా తిరుగుతాడు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగారు? పాదయాత్ర చేయడానికి నీకు ఉన్నటువంటి ఉద్దేశం చెప్పు. నువ్వు జైలుకు పోబోతున్నావు పక్కా. ఇదే నీ ఆఫీసులు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి మొత్తం జైలు యాత్ర చేస్తున్నారు. సీతారామాంజనేయులు జైలు యాత్ర, గోవిందప్ప బాలాజీ జైలు యాత్ర, అందరూ జైలు యాత్ర చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు. రైట్. నెక్స్ట్ నువ్వు ఒక్క నిమిషం కాబట్టి ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసారా? ప్రెస్ మీట్ అనాలో దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదండి. ప్రెస్ అందరినీ పిలవరు, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ పిలుచుకుంటారు. ఓకే, ఆ పిలుచుకుని తర్వాత ఒక వీడియో మిగతా వాళ్ళకు పంపిస్తారు. అసలు వాళ్ళకంటే మేము ఎక్కువ టెలికాస్ట్ చేస్తాం ఆయన ప్రెస్ మీట్లు కానీ, ఆయన పంపిన వీడియోలు కానీ. ఎందుకంటే బాధ్యత మీడియాగా
చర్చలు మీలాంటి వాళ్ళ అభిప్రాయాలు ఇస్తాం కదా. ఆయన సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎవరికి? అధికారులకి, రాజకీయ నాయకులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, పోలీసులకి. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే సార్. సప్తగిరి గారికి, రజనీ గారికి, కోడికత్తి సీను న్యాయవాది సలీం సోదరుడికి నమస్కారాలు. ప్రజాస్వామ్యం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరుగుజ్జులు అంటాడండి. ప్రజాస్వామ్యం ఎవరెస్ట్ శిఖరం. ఆయన అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కావడం, డెఫినేషన్ తెలియదు, దాని తాత్పర్యం కూడా తెలియదు. నిజానికి ఏంటంటే జగన్ గారు భయపడ్డాడండి. ఆయనకి వెన్నులో వణుకుపడుతుంది. ఎప్పుడోకప్పుడు నన్ను లోపలేస్తారని చెప్పేసి అని ఆయనకైతే అర్థమైంది. మాలాంటి వాళ్ళని వేస్తారా లేదని కొంత సంశయంగా ఉన్నాం, కానీ ఆయనకైతే వేస్తారని అర్థమైంది. జైలుకి వెళ్ళి ఎటుబడి ఇక్కడ చేసే పని కూడా లేదు, రాష్ట్రంలో చేయాల్సిన పని కూడా ఏం లేదు. ఆ జైలుకి వెళ్ళి 3 నెలలు 4 నెలలు కూర్చొని గత 400 కోట్ల రూపాయలు బంగారం ఉంది కదా, దీన్నో పెట్టుకొని కాస్త ఏదైనా బయటకు వచ్చేసి మళ్ళీ ప్రజలకు ఎదురు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయన కష్టపడి అయితే రాలేదండి. అంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే కొత్త వారికి అవకాశం ఇవ్వటమే ప్రజాస్వామ్యం. ప్రజలు చూస్తారు, మంచోని చూస్తారు, చెడుని చూస్తారు. ఈ రోజున అంటే ఒక చిన్న మీతో విభేదిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే కష్టపడలేదనేది కాదు, కష్టపడ్డాడు, నో డౌట్. మనం ఆ విషయంలో ఒప్పుకుని తీరాలి. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, తర్వాత చాలా తిరిగాడు, దీక్షలని అవని ఇవని తిరిగాడు. కాకపోతే ప్రజలు నమ్మి మోసపోయారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజన్న బిడ్డని, వైఎస్ బిడ్డని అని అంటే అక్కడ నమ్మి మోసపోయారు తప్ప కష్టపడలేదనేది కాదు. అంటే కష్టపడటం అంటే పాదయాత్ర చేయటమా? ఆయన కష్టమే కదండి. ఆయన మీద ఉన్న కేసులేంటి, ఈడీ కేసులేంటి, సిబిఐ కేసులేంటి, అన్ని రాజకీయ పక్షాలు చెప్పింది ఏంటి, అమౌంట్ అటాచ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అండి. సాధారణంగా ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అదే. నేను ప్రజలు తెలుసు కూడా నమ్మి మోసపోయారు. ఆ ప్రజలకి ఆ ప్రజాస్వామ్య లక్షణం అది. అంటే పదే నీ మేలు కోరుతాను, నేను వస్తే ఏదో అల్లావుద్దీన్ అద్భుతదీపం చేపిస్తాను అని చెప్పేసి అంటే ఒక అవకాశం ఇస్తారు ప్రజలు ప్రజాస్వామ్యంలో. నేను ఆ మాట ఏంటంటే ఇదేదో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు, లేదా నువ్వు నేర్పిన విద్య నేరజాక్షి అని ఈ మాటలు నేను చెప్పదలుచుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారం లాగానే నేను మీ అందరినీ చంపేస్తానని చెప్తున్నాడు అండి. అదే కదా డైరెక్ట్ గా చెప్తున్నాడు, అక్షరాల తెలుగులో చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తూనే ఉన్నాడు ఆయన, చంపేస్తాను, అధికారులు కూడా చంపేస్తాను అని. అంటే ఇంత ప్రమాదకరమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూపించడం అనేది ఒక దుర్మార్గమైన విషయం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గల్లంతై 11కి ఎందుకు వచ్చాను నేను అని చెప్పేసి సమీక్షించుకోవాల్సిన బాధ్యత కలిగి, నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని అదే మైకు ఆ వైసీపీ కార్యకర్తలకు ఇవ్వమనండి. గత 5 ఏళ్ళు మనం చేసిన లోపాలంటే చెప్పండి అని చెప్పేసి ఆ స్పీచ్ని ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు గారు మైక్ ఇస్తారు, ఆయన కార్యకర్తలు మైక్ ఇచ్చి చెప్పమంటాడు, సమాధానం చెప్తాడు. ఆయన ఉపన్యాసం చెప్పడం తప్ప నేను పట్టుకొస్తాను, మీరు రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి అని చెప్పి చప్పట్లు కొట్టించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. వీళ్ళు కొన్ని చోట్ల చేస్తారు. ఐపాక్ వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులను తయారు చేస్తే వాళ్ళతో మాట్లాడించి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అయినా ఆయన సినిమా చూపించారు కదండి, ఇదేంటి మాకు. అదే కదా నేను అదే చెప్పబోతున్నా. ఆ సినిమాకి ప్రత్యక్షమైన సాక్ష్యం నేనే కదండి. అవును. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, కోడికత్తి సీను, లేకపోతే సలీం గారికి ఆ పేరు ఎందుకు వస్తుంది? బాలకోట మేళలో ఈ బులుగు టవర్ ఎందుకు వస్తుంది? అమరావతి కండువా ఎందుకు వస్తుంది? మేము కళాలు పట్టుకొని ఏదో మా బతుకుదేరు కోసం మేము వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా డాక్టర్ సుధాకర్ గురించి కానీ, కోడికత్తి సీను గురించి కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ, ఒక్క దళితుల సంఘటన గురించి ఇప్పటికైనా మాట్లాడుతున్నారు ఒక్కరోజు కూడా? అంటే ఒక వాళ్ళు కొత్తగా ట్రోల్ చేస్తున్నది డాక్టర్ సుధాకర్ ఏదో సిగరెట్ కాలుస్తూ కానిస్టేబుల్ ని అక్కడ ఉన్న వాళ్ళని తిట్టినట్టుగా ఏదో ఒక వీడియో ఇప్పుడు తిప్పుతున్నారు దాన్ని. అప్పుడు అసలు సుధాకర్ గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నందిగా సురేష్ ఒక్కడే దళితులండి. నేను అదే కదా, దళితులు లేరా? ఇవ్వండి, మీ దగ్గర రాష్ట్రం మొత్తం తిరిగామండి, ఇలా వేసుకొని ఫోటోలు వేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు చూడండి, చూపించండి. మీరేదో చెప్తున్నారు నాది ధర్మ పరిపాలన, రామరాజ్యం, త్రేతాయుగంలో రాముడు పరిపాలించాడు, తర్వాత నేనే పరిపాలించా, 4 పాదాలు. ఇదిగోండి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం, సుధాకర్, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న, పోలీస్ స్టేషన్ శ్రీరామన్న వరప్రసాద్, గుంటూరు రమణ, ఇంకా అబ్దుల్ సలాం భార్యాబిడ్డలతో పానీయ రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం అని మాకు ఊపిరాటం లేదని మా బొమ్మలతో రాష్ట్రం మొత్తం తిరిగిపోయాం. నేను కడప వెళ్తున్నాను సార్ ఎన్ని వేసుకొని కారులో వెళ్తుంటే 3 జర్నలిస్టులు వచ్చి అన్నాడు పాకిస్తాన్ పోతున్నావన్నా, అక్కడ ఎవరో ఒకరు కాల్పులు జరుపుతారు, ఎంత ధైర్యం ఉంది నీకు తిరిగి రావడానికి ఏంటంటే పోతే పోయామని అని చెప్పి పోయాం. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టాను. సాక్షాత్తు పోలీసు వాళ్ళే వచ్చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు వచ్చే బాలకోటయ్య గారని 20 మంది నన్ను చుట్టుముడితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చానని చెప్పాను. నా డాక్టర్ సుధాకర్ గురించి చెప్పడానికి వచ్చామని చెప్పి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 మాటలు చెప్తున్నారు సార్. రాక్షస యుగం అంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ప్రజాస్వామ్యం కూని అంట. అసలు ఈ 2 పదాలు పలకటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అర్హత ఉందా? వెంకటకృష్ణ గారు ఏమన్నా. ఇంకొక మాట కూడా ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్ మీరు చేపిస్తారు. ఇప్పుడు కూడా మీ మాటల్లో ప్రజాస్వామికంగా ప్రశ్నించారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి కూడా మీరు చేయలేదు. మళ్ళీ వాళ్ళ ఛానల్లో చూడండి ఎంత ఎగతాళి చేస్తారు అంటే. తప్పనిసరిగా మరి ఈ లక్షణాన్ని ఏమని పెట్టాలి, ఏమని చెప్పాలి? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిర్మాతే కాదు, ప్రొడ్యూసరే కాదు, కథ, మాటలో స్క్రీన్ ప్లే, ఈ జరుగుతున్న మద్యం కుంభకోణాన్ని కానీ, ఇసుక కుంభకోణాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు జరిగిన ఈ అవినీతి భాగవతానికి ఆయన సూత్రధారుడు. దీన్ని కూడా వాళ్ళ క్యాబినెట్ కూడా చర్చించిందండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క చక్కని మాట కూడా అన్నారు. అసలు ఈ విచారణ పర్వానికి సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, స్వేచ్ఛగా ఇస్తున్నాము, దాని గురించి పెద్దగా మాట్లాడొద్దని కూడా చెప్తున్నాడు ఆయన. మనం ఎవరో మాట్లాడొద్దు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక వేరే అర్థాలు వస్తాయి. అది వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం సిట్కి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనం ఎవరు మాట్లాడకూడదని చాలా ఇదిగా చెప్పారు. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి అని అనుకుంటే గత 5 ఏళ్ళు ఆయన చేసిన పాపాలను గడుపుకోమనండి, ఆయన తప్పులు సరిదిద్దుకోమనండి. మాట్లాడితే ఏమండి ఇంకో మాట కూడా చెప్తున్నాడు. మనకి పలానా కుప్పంలో 17 వచ్చినాయి, 150 వచ్చినాయి. అసలు ఎన్నికల్లో పోటీ చేశారండి అప్పుడు. అది యాక్చువల్గా ఉంది. తిరువురు దాని గురించి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. రెడీగా ఉన్నారా సినిమా చూడడానికి? 70 బొమ్మ ఎన్ని రీళ్ళ ఏంటి అనేది అందరూ వెయిట్ అండ్ సీ అండి. సార్ ఏదైతే ఇందాకటి నుంచి మీరు చెప్తున్నారో, ఒక మీటింగ్ పెట్టారు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒక మెసేజ్ ఇస్తున్నాడు, పార్టీ కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్నారు. ఆయన అరెస్ట్ అవబోతున్నారు. ఇలహంకా ప్యాలెస్ లో చెక్ పవర్ భారతి గారికి ఇచ్చేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే మీ మీదకి అధికారులు వచ్చి దుర్భాషలాడతారేమో అంటున్నారు. కానీ వైసీపీలో ఉండే 175 మంది పోటీ చేసిన ఎమ్మెల్యేలు లేకపోతే మిగతా ఎంపీలు అందరూ కూడా శత్రువులేం కాదండి. ఎందుకంటే వారి పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు. పార్టీ ఖాళీ అయిపోతుందేమోనని ఆయన పలుమార్లు మీటింగ్ పెట్టి వెళ్ళకండి, నేను లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటికే వచ్చేస్తాను, మళ్ళీ పార్టీని సానుభూతి యాత్ర ద్వారా తీసుకెళ్దాం, ఇంకా పోవడానికి ఎవరు లేరు కాబట్టి ఓదార్పు యాత్ర, పాదయాత్రలు కాదు, ఇక సానుభూతి యాత్ర చేద్దాము అంటూ వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలందరికీ తెలుసండి, ఎక్కడో ఒక 5-6 ఎమ్మెల్యేల మీదే పర్యాటక శాఖనో లేకపోతే ఈ హెల్త్ మినిస్టర్ లో ఇంకొకటి కొన్ని శాఖల మీద ఎలిగేషన్ ఉన్నాయి. కానీ మిగతా ఎమ్మెల్యేలకి పాపం ఏంటో ఏమీ తెలియదండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వెళ్ళిపోవచ్చా, గేట్లు తెరిస్తే వెళ్ళిపోతాము అనే పరిస్థితిలో వాళ్ళని స్తబ్దు చేసుకుంటున్నారు. కానీ అందరూ చెప్తున్నారు మాకేమి కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి, ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే. మిగతా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు ఎవరు దుర్భాషలు ఆడరండి. ఎవరు విడుదల రజనీ గారో లేకపోతే రోజా గారో కొంతమంది బాగా అగ్రెసివ్ గా మాట్లాడతారు. వాళ్ళే కొన్ని శాఖల్లో మినిస్టర్లుగా ఉన్నారు, వాళ్ళలోనే స్కామ్లు, వాళ్ళలోనే స్కీమ్లు. సో మిగతా వాళ్ళు ఎవరు శత్రువులు కాదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు పాపం. వాళ్ళేదో వాళ్ళ డబ్బు పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేసుకొని వాళ్ళు గెలిచినారు. వాళ్ళు మేము వెళ్ళిపోతాం గేట్లు తీయండి అంటే ఆగండి. బార్కెట్లు, గేట్లు ఇవన్నీ సహజం. అంటే అన్ఫార్చునేట్లీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు తీసినా ఇక్కడ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి కదా, అదొక సమస్య ఉంది.
సార్ పార్టీలోంచి బయటికి రావడం, ఏ పార్టీలో చేరడం అనేది సెకండరీ థింగ్. ఇప్పుడు చూడండి, ఏటో విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లోంచి అస్త్ర సన్యాసం చేసేసి వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. మరేంటో మాకేంటో ఈ మారు మనసు మాకు అర్థం కాల. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అవబోతున్నాడనే మెసేజ్ అందిస్తూ చివరి లాస్ట్ క్లిప్పింగ్ లో జనాలకి, అంటే ఎవరైతే పాపం కార్యకర్తలకి వెళ్ళిపోతాం అన్న వాళ్ళకి, మీరేం బాధపడకండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతారో వాళ్ళ గురించి బుక్ లో రాయండి, రెడ్ బుక్ అని నేను చెప్పను, ఏదో బుక్ లో రాయండి, కానీ ఎవరిని వదలని అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, సార్ మమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టట్లేదు సార్, మేము ఎవరికి అపకారం చేసిన వాళ్ళం కాదు సార్, మీరు వెళ్ళిపోతున్నారు, ముందు అది చూసుకోండి, మీరు రాసుకోండి మీ బుక్ లో లోపల మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఒక నాయకుడు రాసినట్టుగా, మహాత్మా గాంధీ గారు రాసినట్టుగా మీరు లోపలికి వెళ్ళి డైరీ రాసుకోండి. ఎందుకంటే అతి తొందరలో మీరు అరెస్ట్ అవబోతున్నారు. ఆ మెసేజ్ రాష్ట్ర ప్రజలకే కాదు, కూటమిలో ఉన్న వాళ్ళకే కాదు, మాకు కూడా తెలుస్తుంది, మాకు అర్థమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారండి. ఇప్పుడు ఇంకా రాజకీయం అంటే ఎంత దారుణంగా ఉందంటే, నిన్నటి రోజు ఒక యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ అవుతుందండి. అదేంటంటే బేబమ్మ గారు, నందిగామ సురేష్ గారి భార్య గారు, ఆవిడ షార్ట్ కట్ లో హోమ్ మినిస్టర్ ఎలా అయిపోవాలో ఒక స్కీమ్ పెట్టేసింది. నేను దళితురాల్ని, నేను గట్టిగా గొంతేసుకొని స్టేషన్ బయట మాట్లాడేస్తున్నాను, నెక్స్ట్ టికెట్ జగన్ నాకే ఇస్తాడు అని అనుకుందండి. అరే భర్తకి ఒక రౌడీ షీట్ కేసుల్లో ముద్దాయి భర్తకి ఇవ్వగలేని గొంతేసుకొని పడిపోతున్నాను, నా కోట నాకు ఉంది కదా అని ఆవిడ ఆలోచించడంలో తప్పేంటో నాకు అర్థం కాల. ఒకవేళ అరటి తోటలు తగలబెట్టి నీ స్వామి భక్తి చూపించుకుంటే పులివెందుల్లో 5 ఎకరాల భూమి ఇవ్వు, 5 ఎకరాల భూమి ఒక ఇల్లు కట్టించువు, అంతేగాని పార్లమెంట్ సాక్షిగా ఎంపీ టికెట్ ఇస్తావా నువ్వు? రాష్ట్రం గురించి ఏమన్నా ఒక్క ముక్క మాట్లాడినారా? వాళ్ళు మాట్లాడుతున్నా కనీసం హిందీ ఇంగ్లీష్ అని అర్థం అవుతుందా? మరి ఆయనే ఎంపీ టికెట్ గా కొట్టగలేదు ఆయన భార్య గారు, రేపు రాబోయే 33% రిజర్వేషన్. సో షార్ట్ కట్ లో అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారంట, నెక్స్ట్ మీరేనండి హోమ్ మినిస్టర్ అన్నారంట. అసలు దారుణం ఏంటంటే వెంకటకృష్ణ గారు, అధికారులు భయపడి వస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయి, ఏ ప్రభుత్వాలు వస్తాయి అర్థం కావట్లేదు. ఇవాళ ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో రేపు వాడికే సెల్యూట్ కొట్టాల్సిన కర్మ పట్టేస్తుంది. మాకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాపం గేట్ దగ్గర ఉండే జైలు మేడం నెక్స్ట్ మీరే హోమ్ మినిస్టర్ మేడం, ఇంకెవరున్నారు? దళిత కోట ఒకటి, లేకపోతే గట్టిగా గొంతేసుకొని మాట్లాడడం ఒకటి. ఒకప్పుడు రాజకీయాల్లో రావాలంటే వెంకటకృష్ణ గారు గ్రౌండ్ లో అలాంటి పరిస్థితి ఉందా సార్? గ్రౌండ్ లో ఎందుకు ఉండదు సార్? ఇక్కడ టికెట్లు ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సో అప్పుడు ఆవిడకే వచ్చే అవకాశం ఉంటుంది, తగలచ్చు. టికెట్లు ఏముందిలే, టికెట్లు ఎవరికో వాళ్ళకి ఇచ్చి నిలబెడతారు, అది కాదులే. కానీ హోమ్ మినిస్టర్ అది ఇది అంటే భయపడి చేస్తున్నారు అధికారులు అంటే, గ్రౌండ్ లో అలాంటి సిచ్యువేషన్ ఉందా అని. అలాంటి సిచ్యువేషన్ ఆయన అక్కడక్కడ బయటకు వచ్చి ఆ పుస్తకాలు రాసుకోండి, 7 సముద్రాలు దాటినా వదలను, వచ్చేది నేనే, నాకు అన్ని తెలుసు, నేను కాలబ్రహ్మని, నేను 175కి 175 కొట్టేస్తానని చెప్పాను. సార్ ఇవన్నీ పిచ్చి మాటలు సార్. నిజంగా చెప్తున్నాము, ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన, ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ బాబు గారి ఆధ్వర్యంలో అమరావతి రాజధాని మరొక తలదన్నే రాజధాని లాగా, ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా ఉంటుందని మా ఊహ. అదే రకంగా రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు. మీరు ఇందాక అన్నారు, ఈ మాటలైనా లేకపోతే బీజేపీని బెదిరిస్తారా లేకపోతే కోట్లను బెదిరిస్తారా అని. గల్లీ రాజకీయాలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడతారులేండి? ఢిల్లీలో అంతా పొంగుడు దూకుడు ఆట ఆడుతున్నట్టే ఉంటది. అక్కడ నోరు మెదపరు, అక్కడేమి మాట్లాడరండి. కోట్ల ముందు చిత్తశుద్ధిగా ఉండి 2 చేతులు కట్టుకుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు అంతిమ తీర్పిచ్చారు నిజాయితీ గల ప్రజాస్వామ్యానికి. ఈయన గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి చెప్తుంది ఏంటంటే, మీరు భయపడకండి, వచ్చేది మన ప్రభుత్వం అన్నారు. కానీ ఆయన భయపడుతున్నారు అని అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం అవుతుంది. మేమేమి భయపడట్లేదు, కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. రైట్. సలీం గారు నమస్తే అండి. మీరు ఇవాళ అనంతపూర్ లో ఉండే మీరు చేసిన ఇవి చూశాను నేను, స్టేట్మెంట్స్. కోడికత్తి కేసు విషయంలో జగన్ రాకపోవడం, కోర్టుకు రాకపోవడం కానీ, అలాగే ఈ గులకరాయి కేసులో ఆయన కోర్టుకు రాకపోవడం కానీ, ఈ విషయాల్లో నేను వదిలేదే లేదు అని మీరు అన్నారు. నిజానికి మీ ఫైట్ సీన్ విషయంలో మీ పోరాటం చూశాను కదా నేను, అది అల్టిమేట్, నో డౌట్ అండి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రకటనను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయనని అరెస్ట్ చేస్తారనో, ఆయన ఏదో చేస్తారనో భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోవాలా? లేదు, అదైతే కరెక్ట్ అన్నారు. ఇప్పుడు మన ఉర్దూలో ఒక ప్రమోద్ ఉంది, సియాని బిల్లి ఖంబాన్ వచ్చే అని.
ఆ క్యాట్ ఉంది కదా, ఇలా ఇలా చేస్తుంది. ఆ, తో మన సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసేట్టు అలానే ఉంది. సార్ ఆయన వైనాట్ 175 అని చెప్పినప్పుడే ఆయన అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ఆయనకి స్ట్రాంగ్ గా ఉంటే ఉమ్, ఆ రోజు నుంచే అతని పతనం స్టార్ట్ అయింది సార్. ఆ చిన్న చిన్న విషయాల్లో ఆయన చాలా ఇది చేశారు. ఒక్క విషయం కాదు, 100 విషయాలు ఉన్నాయి చెప్తే. ఆయన మీద ఒక పుస్తకమే రాసిస్తారు కదా ఆలపట్టి సురేష్ గారు. చదివితే అసలు కడుపు నుంచి రక్తం వస్తుంది. అంత ఆయన డిస్ట్రక్షన్స్ ఉంది. అంటే మనం హిట్లర్ ఎంత డిస్ట్రక్షన్ చేశారు, చిన్న హిట్లర్ లాగా చేశారు మన పెద్ద మనిషి రెస్పెక్ట్ఫుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏపీకి జగన్మోహన్ రెడ్డి తల్లి భావాలతో ఉండాలి. తల్లి భావాలు ఉన్న మనిషినే సీఎం కావాలని నేను నా కోరిక సార్, నా మనవి. తల్లి ఎలా తన పిల్లల్ని చూసుకుంటారు, చోటు ఉంటాడు, ఒక చెట్టు ఉంటాడు. తల్లికి ఒక కొడుకు ఐఏఎస్ ఉంటాడు, ఒక ఐపీఎస్ ఉంటాడు, ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు. కానీ తల్లి ఆ ముగ్గురిని బాగా చూసారా. సో ఆ భావాలు ఉండాలి. ఆ భావన పెద్ద మనిషి కోల్పోయారు. సో అందుకే ప్రజలు కూడా ఆయనకి ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద మనిషితో చేస్తే ఇది కాకుంటే ఎన్ని అంటే ఎన్ని కామెడీ లాగా చేశారు. ఏదో మెంటల్ పీస్ లాగా 3 రాజధానులు ఎలా దాన్ని పాలాభిషేకం చేశారు. కొన్ని అడ్వకేట్ పాలాభిషేకం చేశారు. నేను చూసి ఇది అయిపోయాను. అంటే మన అడ్వకేట్ కమిటీలో కూడా ఇలా మనుషులు ఉన్నారా, ఇటువంటి ఏంటంటే ఈడియట్ మాటలు కూడా పాలాభిషేకం చేశారని నేనే చాలా బాధపడాను. సో లక్కీలీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చేసింది. దే ఆర్ ఫోకస్ ఆన్ పబ్లిక్ క్యాపిటల్. సో జగన్మోహన్ రెడ్డి చేసింది తక్కువ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన పిటిషన్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ అంటే అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు ఉంటాడు, హర్షవర్ధన్ చౌదరి ఉంటారు, టీడీపీ క్యాడర్ ఉండాలి. కానీ ఆ పిటిషన్ కి 2 years అయింది, ఇప్పటి వరకు బెంచ్ మీద రాలేదు. నేను ఒకసారి వెళ్తే నేను ఈ రోజు విన్నాను, రేపు నెక్స్ట్ టైం విన్నారు. ఆ టైం నుంచి ఈ వరకు ఇది చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎంత మేనేజ్ చేస్తారో చెప్పండి. నేనైతే సింగిల్ హ్యాండ్ ఫైట్ చేస్తున్నాను. ఏదైనా కానీ దీన్ని కూడా న్యాయం చేస్తాను, గురికర సబ్జెక్ట్స్ కూడా న్యాయం చేస్తాను. వాట్ ఎవర్ మేబీ ఏ కేసు నాకు వచ్చింది నేను దాని మీద ఫైట్ చేస్తాను. ఆయనకేమో వ్యవస్థల మీద గౌరవం లేదు, చులకన భావం ఉంది ఆయనకి అన్ని వ్యవస్థల మీద. వ్యవస్థలు కూడా ఆయన తీసుకురాలేకపోతున్నాయి కదా. కోడికత్తి సీని కేసులో కోర్టుకు రప్పించలేకపోయాయి. ఓకే, ఆయన పర్సనల్ గా ఉన్న సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో కూడా కోర్టుకు రప్పించలేకపోతున్నాయి వ్యవస్థలు. సో ఈ సిచ్యువేషన్ లో అలాగే మాట్లాడతారు. మరి నన్ను ఎవరేం పీకుతారన్నట్టే ఉంది ఆయన ఆలోచన గాని ఆయన మాటలు గాని. తప్పు వ్యవస్థలే కనపడుతుంది కదా. 400 టైం మీరు కరెక్ట్ అన్నారు. కోడికత్తి సీనుకి హైకోర్టు బెయిల్ వస్తే ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 1 day 25 lakhs ఖర్చు పెట్టింది. 10 lakh కన్సల్టెంట్ ఫీజు, 1 day visit 15 lakh rupees. నేను ఆర్టీఐ చేస్తే నేను అనుకుంటాను 40 to 50 crores rupees ఓన్లీ ఎన్ఐఏ కోడికత్తి కేసు మీద పెట్టారు. ఒక వెంకటరెడ్డి అడ్వకేట్ అని ఉంటాడు, ఆయన సికింద్రాబాద్ లో ఆయన ఉంటాడు. సికింద్రాబాద్ నుంచే ఆయన అంటే ఇస్తాడే నుంచి అంటే సికింద్రాబాద్ నుంచే ఎన్ఐ ఆఫీస్ వచ్చిన వరకు ఆయనకు పర్ అవర్ 2 lakhs ఇచ్చారు. ఎప్పుడు ఆయన కోడికత్తి ఎన్ఐ కస్టడీలో ఉండేటప్పుడు అతను సజెషన్స్ తీసుకుని దీనికి. అదే ఎన్ఐఏ మీరు అన్నారు కదా వ్యవస్థ, అదే ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డికి కోటరాలకు వారికి తీసుకురాలేదు. అది చాలా బాధాకరంగా ఉంది. నేను ఎన్ఐకి కూడా అన్నాను, సార్ మీరు చేసిన పని అంత బొమ్మలు లాగా ఉన్నాయి. మీరు కోడికత్తి సీనుకు హైకోర్టు బెంచ్ బెయిల్ ఇస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ అదే ఎన్ఐఏ ఏమిటో టుస్ మీరు ఎంక్వైరీ చేశారు. అసలు హంతకులు చంద్రబాబుని పట్టుకోలేదని పిటిషన్ ఇస్తే దాని మీద మీరు యాక్టివ్ లేదు అంటే వాళ్ళు ఏ చెప్పలేకపోతున్నారు. మీరు సార్ మీరు చాలా బాగా అన్నారు. ఐఎమ్ సాటిస్ఫై యువర్ వర్డ్స్. మీలాగా మంచోళ్ళు ఉన్నారని ఈ రోజు జర్నలిజం ఉంది, లైవ్ లా ఉంది, ఇండిపెండెంట్ గా ఉంది, ఏదైనా పెడుతున్నారు. లేకుంటే ఎక్కడ చూస్తే అక్కడ భజన్ మండీలో ఉన్నారు. నేను అన్నాను కదా 3 chapters చెప్తే భజన చేశారు, పాలాభిషేకం చేశారంటే నేను చూసి బాధపడాను. అరే ఇటువంటి సమాజంలో కూడా మనం బతుకుతున్నామా అని. సో ఇది ఉంది సార్. రైట్. ఇక్కడ ప్రసాద్ గారు ఈయన మాట్లాడితే బట్టలిప్పి నిలబెడతా అంటాడు అందరినీ. అది పోలీసులైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ అయినా సరే, ఇంకెవరినైనా సరే ఒక్కొక్కటి బట్టలిప్పి నిలబెడతా అని. నాకు ఒక భయం ఏంటంటే ఇప్పుడు నేను తీయబోయే సినిమాల్లో, నేను చూపించబోయే సినిమాల్లో ఆ దృశ్యాలు ఉంటాయేమో అని ఒక భయం ఉంది. సార్ నేను ఒక విషయం చెప్తాను చర్చ ద్వారా.
పోలీసులు ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు, మిమ్మల్ని బట్టలోడు తీసి నిలబెడతాను అని చెప్పి పోలీసులు ఉద్దేశించి స్ట్రైట్గా అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, 5వ తరగతి చదువుకున్నవాడు కూడా కదరగుడ్డలు వేసుకోవచ్చు, కానీ కాకి గుడ్డలు వేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్లు ఇవన్నీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్ రాసి ఓరల్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఒక చిన్న కానిస్టేబుల్ అయినా కాకి గుడ్డలు వేసుకుంటాడు. నువ్వు కాకి గుడ్డలు అంటే నీకు అంత తేలిక అయిపోయింది, అంతే బేఖాతారైపోయింది. పైగా భయపెట్టడం ఒకటి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటాం. పైగా నిన్న ఆయన అన్నాడు, ఏదైనా మీ కార్యకర్తలకి ఎవరికైనా కష్టం వచ్చిందంటే నా కథ గుర్తు తెచ్చుకోండి, ఇది పెద్ద మహాత్మా గాంధీ వేరే గాథ గుర్తు, నా వేరే గాథ, నా త్యాగాల స్ఫూర్తి నిరతి, వీటిని గుర్తు తీసుకోండి. ఏంటంటే ఆయన త్యాగాల గుర్తి. నేను కూడా జైల్లో ఉన్నా, 16 నెలలు ఉన్నా, బయటకు రాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కాలా అని చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్న విషయం చెప్పలే ఆయన. నేను జైల్లో ఉన్నా, ఎందుకు జైలుకు పోయినావు? ఏం దేశం కోసం స్వతంత్రం చేసి పోరాటం చేసి పోయినావా? కార్యకర్తలకు ఆ విధంగా చెప్పుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ చెప్పుకో, నీ కార్యకర్తలకు నువ్వు ఏదో చెప్పుకో. ఎందుకంటే వైసీపీ నో డౌట్ ఈస్ ఆన్ వెంటిలేటర్ పైన ఉన్న పార్టీ. ఎప్పుడు పోతుందో ఎవరు ఉంటుందో తెలియని పరిస్థితి. కాకుంటే అల్టిమేట్గా మమ్మల్ని టార్గెట్ చేయటం, బెదిరించటం, చంద్రబాబు నాయుడు గారికి సినిమాలు చూపిస్తానటం, పోలీసు అధికారులు బెదిరించటం, ఇవంతా ఎక్కడికి పోతున్నాడో ఆయనకు మైండ్ సెట్ ఎట్లుందో అర్థం కాని పరిస్థితి. ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, రేపు ఆ రోజు నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీతో కూడా మీ అమ్మ, మీ చెల్లి, ఒకరిద్దరు లీడర్స్ అంతా ఉన్నారు, నీతో కూడా రోడ్డు పైన కూర్చున్నారు వచ్చి ధర్నాకి నువ్వు అరెస్ట్ అయినప్పుడు. ఈ రోజు నువ్వు అరెస్ట్ అయితే కూర్చోడానికి నీ పక్కన మీ అమ్మ లేదు, ఈ పక్క చెల్లి లేదు, ఉన్న ఆయన విజయసాయిరెడ్డి పరారు అయిపోయినాడు, ఇంకో గజ దొంగ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి ఉంది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పరిస్థితుల్లో ఉంటూ నువ్వు మమ్మల్ని బెదిరించిన మీద బాబు మాకు అర్థమే కాదు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళమా, మాట్లాడితే ఈ జెండా పీకుతాం నెక్స్ట్ 29కి ఈ జెండా పీకుతాడంట. ఒరి నీ దొంపదిగా కాదయ్యా, నువ్వు 5 ఏళ్ళు పెట్టినటువంటి చిత్రహింసలు భరించి, తప్పుడు కేసులు భరించి, నువ్వు వేధింపులు భరించి నిలబెట్టుకునే జెండా అది. నువ్వు పీకేసి జెండారా? మేమంతా కూడా ఫేస్ చేసాం కదరా, 307 ఫేస్ చేసాము, అన్నెసెసరీగా 353 పెట్టావు మా పైన, అక్రమంగా కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తులం మేము. నువ్వేదో నిన్నగాక మొన్న వచ్చి మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. లిక్కర్ స్కామ్ చూడు, నీ చరిత్ర బండారం బయటపడుతుంది. ఒక్కొక్కరు జైలుకు పోతున్నారు. అల్టిమేట్గా రేపొద్దున గోవిందప్ప బాలాజీ కనుక సిట్ కస్టడీలోకి వచ్చి నోరు తెరిచి చెప్పాడంటే అవుట్, నీ మొత్తం బండారం బయటపడితే నువ్వు జైల్లో పడతావు. ఈ పరిస్థితుల్లో ఉండగా ఒకటైతే వాస్తవం సార్, అతని స్ట్రాటజీ పాదయాత్ర చేస్తున్నా, నేను పాదయాత్ర చేసి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయిపోతాను. ఒకవేళ అరెస్ట్ చేస్తే పాదయాత్రలు అరెస్ట్ చేసినారు, పోయినసారి కూడా నేను పాదయాత్రలు ఉన్నప్పుడే అరెస్ట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నేను పాదయాత్ర చేసి అరెస్ట్ చేస్తే మళ్ళీ నాకు సింపతి వస్తుంది, మీరేం భయపడొద్దండి, మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అని కార్యకర్తల్ని ఏదో నమ్మబలకడానికి ఉన్నటువంటి వాళ్ళు 10 మందిని అట్లే జమ చేసి పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పించి ఇంకోటి కాదు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి బుడ్డ బెదిరింపులకి, ఉడత ఊపులకి ఇక్కడ ఎవరు భయపడరు. తెలుగుదేశం పార్టీల సామాన్య కార్యకర్త నుండి మా టాప్ లీడర్స్ కూడా ఎవరు లెక్కలు కూడా పెట్టుకోరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడే వాళ్ళు అయితే మొన్న అధికారం వచ్చేలాగా పోరాడే వాళ్ళే కాదు. ఇంకా ఇంకో విషయం చెప్తున్నా, ఆయన ఇప్పుడు కొత్తగా దళిత కార్డు ఎత్తుకునేసినాడు నెత్తి మీదకి. ఇట్లా దళితుడు సురేష్, నందిగాం సురేష్ ఎవరు ఆయన దళితుడిని అరెస్ట్ చేయడం ఏంది అని కొత్తగా దళిత కార్డు వాడుతున్నాడు. దళితులకు ప్రమాదం పొంచి ఉందంటే అది నీ వల్లే పొంచి ఉంది. నువ్వు చేసిన అరాచకము, నువ్వు చేసిన అక్రమాలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ స్విగ్గీలో, జొమాటోలో ఇడ్లీలు వాడిలో ఎత్తుకొచ్చి ఇంటికాడిస్తారు చూడు, ఆ విధంగా నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వాడిని చేసి నెత్తి మీద పెట్టుకుని ఊరు అవుతున్నావు. ఆ డాక్టర్ సుధాకర్ని చంపి బట్టలు తీసి అత్యంత ఘోరంగా చేసి ఇది భారతదేశ రాజకీయంలో ఒక బ్లాక్ మార్క్గా మిగలపడిపోతుంది.
అంతెందుకు కోడికత్తి సీను పాపం అమాయకుడు దళితుడు కాదబ్బా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి ఓపిక ఉంది. నీ కూతురు లండన్లో చదువుతా ఉంటే పోయి చూసి మాట్లాడడానికి నీకు టైం ఉంది. కోర్టుకు వచ్చి దళితుడు వారికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు అటెండ్ అయ్యి నీ స్టేట్మెంట్ ఇవ్వడానికి టైం ఉండదా నీకు 5 సంవత్సరాల్లో? స్టేట్మెంట్ దళితులు అన్ని రోజులు జైల్లో ఉంటే ఆ పిల్లవాడిని కనీసం ములాఖత్ పెట్టి పరామర్శించడం పలకరించడం ఏమీ లేదు ఆ అబ్బాయిని. ఇప్పుడు సింపుల్ లాజికల్ క్వశ్చన్ సార్. నువ్వు కంప్లైంట్ కూడా వేయలేదు, కేసు పెట్టారు, నువ్వు కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు కోర్టుకు వచ్చి కరెక్ట్గా ఒక 1 అవర్ స్పేర్ చేసి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే కేసు పరిష్కారం అయిపోతుంది. ఆ పిల్లోడు కన్విక్ట్ అవ్వడమా లేకుంటే రిలీజ్ చేయడమా? అదే కదా. ఇప్పుడు వీళ్ళందరూ దళితుల్లా కనపట్ల. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గానీ లేకపోతే ఈ అబ్బాయి కానీ దళితుడు అంటే వీళ్ళందరూ కనపట్లేదు అనేది ఒక పాయింట్. తర్వాత ఈయన ఇట్లాంటి కామెంట్స్ తో అది చేస్తాను ఇది చేస్తాను ఇటువంటి మాటలు మాట్లాడి ఎవరిని చెప్తున్నా సార్ నేను. ప్రసాద్ గారు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నెక్స్ట్ పేజ్ లో చెబుతారు కానీ ఎవరిని ప్యానిక్ చేస్తున్నాడు ఈయన? ప్యానిక్ అవుతున్నారా వాళ్ళు? పొలిటికల్ పార్టీస్ ని ప్యానిక్ చేస్తున్నాడా, ఆఫీసర్స్ ని లేకపోతే ఉద్యోగుల్ని అధికారుల్ని ప్యానిక్ చేస్తున్నాడా అనేది అది క్లియర్ అర్థమైపోయింది. అధికారుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. పార్టీల్లో తెలుగుదేశం పార్టీని అండ్ జనసేన పార్టీ నాయకులు వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, మీ సంగతి చూస్తా అని. సో ఈ ప్యానిక్ అనేది వాళ్ళలోకి వెళ్తుందా? వాళ్ళు నిజంగానే ఈయన భయపెడుతున్నది కొన్ని పార్టీలని, కొంతమంది అధికారుల్ని, కొన్ని వ్యవస్థల్ని భయపెడుతున్నాడు కదా. వాళ్ళు భయపడుతున్నారా? నిజంగానే ప్యానిక్ అవుతున్నారా? లేక అసలు ఈయన అందరినీ టార్గెట్ చేస్తున్నాడా? ఆయన వ్యవస్థను భయపెట్టట్లేదండి, పార్టీలు కూడా భయపెట్టట్లా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ భయపెడుతుండో, తెలుగుదేశం జనసేన పార్టీలను మాత్రమే భయపెడుతుండో, మళ్ళీ బీజేపీ జోలికి పోటల్లా. వెంకటకృష్ణ గారు నాకు తెలియక అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారినే ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల ప్రభుత్వం, కూటమి 3 పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. నందిగా సురేష్ని అరెస్ట్ చేసినా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేసినా 3 పార్టీలు కలిసే చేసినా లేకపోతే విడివిడిగా చేశారా? మరి నువ్వంటే అందరిని ప్రశ్నించాలి కదా. భారతీయ జనతా పార్టీని కూడా అన్నారు కదా. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఒక్క మాట అండి మోడీని కానీ అమిత్ షా గారిని కానీ ఏనాడన్నా అన్నాడండి? విన్నావా మనం? నేనైతే వినలేదండి. ఎందుకని? మళ్ళీ నువ్వు సింహాన్ని అంటావు, పులి అంటావు, ఒంటరిగా వస్తానంటావు, మరి బీజేపీ ఎదురుకొచ్చి ఏం చేస్తావు? పారిపోతావా? ఏంటన్నా ఈ రాజకీయం? ఆయనతో కూడా మాట్లాడినా. మరి మీరు అంత దమ్ము కలిగిన వాళ్ళు అయితే, పుస్తకాలు పెట్టుకునే వాళ్ళు అయితే చెప్పింది పురంధేశ్వరి గారు మద్యం కుంభకోణంలో 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అమిత్ షా గారికి లేఖలు రాసింది. అమిత్ షా గారు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆరోపణలు చేశాడు. మరి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకనరు? ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కదా. మరి ఇది అర్థం కాదా ప్రజలకి? అంటే నీకు ఇష్టమైన ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తారా? ఇష్టమైన కాదు, ఇష్టం లేని. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. దళితుల అంశం వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఆ పాపాల పొట్ట గురించి మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా కోడికత్తి కేసు వచ్చింది. సలీం గారు డిబేట్లో ఉన్నారు. మహాదారుణం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నా దళిత, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటున్నావు. ఈ కారణంగా 5.5 సంవత్సరాలు కోడికత్తి సీని, జనపల్లి సీని జైల్లో ఉన్నాడు. రాజీవ్ గాంధీ చనిపోతే సాక్షాత్తు సోనియా గాంధీ ఆ ముద్దాయిలకి మరణశిక్ష నుంచి తప్పించి క్షమాభిక్ష పెట్టింది. ఇప్పటికీ నీకు జాలి కలగటంలా, కనీసం కోర్టుకి వెళ్ళటంలా, కోర్టుకి వెళ్ళకపోయినా కనీసం అఫిడవిట్ దాఖలు చేయటంలా. నీకు ఏ నైతిక అర్హత ఉందో దళితుల గురించి మాట్లాడటానికి? ఎలా మాట్లాడగలుగుతున్నావు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీని నీ పక్కన పెట్టుకొని నందిగా సురేష్ గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? నందిగా సురేష్ దళిత బిడ్డే, నేనేం కాదన్నాను.
బోరుగడ్డ అనిల్ కూడా దళిత బిడ్డే. నీ ప్రాభవం చూసుకొని చిత్తకార్తి కుక్కలాగా మాట్లాడారు కాబట్టి జైలు పాలయ్యారు. వాళ్ళని జైలు పంపించిన ఘనత కూడా నీదే. నువ్వు శుభ్రమైన రాజకీయాలు, శుద్ధి కలిగిన రాజకీయాలు చేస్తే ధనుంజయ రెడ్డికి ఐపీఎస్కి ఆ గతి పట్టింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి? వైఎస్ఆర్ ఆంజనేయులే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వీళ్ళేరా? పిఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులే కదండి. నేను డిబేట్ లో మాట్లాడా. ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల గున్ని గారు, కాంతి రాణా టానా గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పరిపాలన అధికారులే శుభ్రంగా పరిపాలన చేశారు కదా. ఏనాడైనా మచ్చ పడిందండి? మరి నీ పరిపాలన ఎందుకు పడింది మచ్చ? నువ్వు అంటించావా, అంటించుకున్నారా? వీళ్ళ జాతకమే, వీళ్ళ పద్ధతి ఇలా ఉంటుంది. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఈయన చేసిన పనులకి అప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళారు. ఇప్పుడు అప్పుడు ఐఏఎస్లు, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఐపీఎస్ కలిపి జైలు పంపుతున్నాడు. మరి ఇప్పుడు ఇంకెవరు గుడ్డలు ఎప్పుడండి? ఒక మాట గుర్తుకొస్తుంది సార్, మీరు గమనించలేదు. గొడ్డలెప్పదీసి నిలబెడతా అన్నాడు. ఎవరు గుడ్డలు నేను చెప్పలేదండి. ఇప్పుడు దస్తగిరి గారు కూడా మాట అంటున్నారు. ఆయన ఎవరు గుడ్డలని చెప్పలే ఆయన. అంటే మరి రాయలేదు స్క్రిప్ట్. ధనంజయ రెడ్డి గారు గుడ్డలో ఎవరైనా ఒప్పుకుంటాడేమో మరి. అంతేనా? అంటే రాజకీయాలు నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నా స్వానుభవంలో ఏదో రెచ్చగొడితే కార్యకర్తల్ని, వాళ్ళని ఏదో భరోసా చేస్తే నాకు రేపు పొద్దున అధికారం వస్తుంది, వెంటనే ఎన్నికలు వస్తే నాకు మేలు జరుగుతుంది, ఒక భ్రమలో ఉన్నాడు. సిద్ధం సభల్లో కూడా ఈ పని చేశాడు. ఓడిపోతున్నాము, కార్యకర్తలు దూరం అయిపోయారు, పరిపాలన బాగలేదు, రాజధాని విషయం మీద ఏ స్పష్టత లేదని అంటున్నా కూడా రేపు నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఋషికొండలో అని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. సాక్షి డేట్ కూడా ఫిక్స్ చేశాడు. 9/11 అయ్యింది. అందుకని ఇలాంటి ప్రమాదకరమైన రెచ్చగొట్టే రాజకీయాల మూలన నాకు తెలిసైతే ప్రజాస్వామ్యంలో అర్హత లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు, ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పిల్ల కొంక, తెలుగులో చెప్పాలంటే ఆయన చాణక్యుడు. ఇప్పుడు నొక్కుతుండంటే చట్టబద్ధంగానే 1/1 అంటున్నారు కూడా అన్నాడు. ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళకి సిట్కి మనం పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వెంకటకృష్ణ నేను ఆ మాట చెప్తా, మధ్యంలో అవినీతి జరగలేదని మాట అని చెప్తున్నాడండి. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది ఎలాంటి అవినీతి జరగలేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే అతన్ని అరెస్ట్ చేశారు, ఇతన్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఇబ్బంది అంటున్నారు. కానీ ఆ కేసులో అవినీతి జరగలేదు, ఈ కేసులో అవినీతి జరగలేదు. అసలు వాటి గురించి, కేసుల గురించి, స్కాముల గురించి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక్క మాట రావట్లేదు. ఒక పాయింట్ అయితే రజనీ గారు ఆయన ఇవాళ అంటారు ఇంకొక మాట, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఏమన్నారు, త్వరలోనే రాబోయే రోజుల్లో ప్రజల తరపున బలమైన పోరాటాలు చేస్తాం. ప్రజల తరపున బలమైన అసెంబ్లీకి వెళ్ళే దిక్కు లేదు, అసెంబ్లీకి వెళ్ళడానికి నీకు అహం అడ్డు వస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపిస్తే 11 మందిని కలిపి నువ్వు తీసుకొని వెళ్ళి వాళ్ళతో నువ్వు అక్కడ పోరాడు, అసెంబ్లీలో కూడా నిలది. అది వదిలేసి బలమైన పోరాటాలు చేస్తా అంతఃపురం దాడి బయటికి రాడు, నీల్ మీడియా కూల్ మీడియాను పట్టుకొని మాట్లాడతాడు, అంతకు మించి ఓపెన్గా బయటికి రాడు. బలమైన పోరాటాలు ఎక్కడ చేసేది రజనీ గారు? సార్, బలమైన పోరాటాలు చేయాలంటే బందోబస్తు కావాలి, చెట్లు నరికేయాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వడానికి అసలు మీరు గమనిస్తే ఆయన బయటికి వచ్చే అవకాశమే లేదంటే, బయటికి వస్తే ఒకవేళ పాదయాత్ర చేయాలంటే భారీ బందోబస్తు కావాలి. ఇక్కడ సాధారణ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఎవరికి ఎంత ప్రోటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ నాకు ఇంత ప్రోటోకాల్ కావాలి, నాకు ఇంతమంది ఉండాలి, లేకపోతే నేను బయటికి రాలేనన్నోడు ఈ రోజు రాష్ట్ర ప్రజలను ఆయన కాపాడతారని విర్రవీగుతుంటే మాకు అర్థం కావట్లా. వీటన్నిటికంటే మించి అధికారులని, నిజాయితీ గల అధికారులని, ఆడబిడ్డల్ని సైతం ఎట్లా లోపరుచుకుని తన పని చేయించుకుని వారిని ఇబ్బంది పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సార్ శ్రీలక్ష్మి గారు ఒక నెంబర్ 1 ర్యాంకర్, మనం కాదనడానికి లేదు. ఆవిడతో తప్పు చేపించారు. ఓబులాపురం మైన్స్ కేసులో ఆవిడ ఉంటే నేను కోర్టుకి వెళ్ళినప్పుడే అండి ఆవిడ అప్పుడే సాక్ష్యం చెప్పడానికి వచ్చినారు. ఈ ప్రభుత్వం ఫామ్ అయ్యాకే 2019-24 మధ్యలోనే ఆవిడ కూర్చున్న ప్లేస్ లోంచి 10 సార్లు లేచింది. నాకు అర్థం కావట్లా. లెగుస్తుంది కూర్చుంటుంది, ఫోన్ చూసుకుంటుంది, ఇటువంటి మంచిలో వాటర్ బాటిల్ గడగడ వణుకుతుంది. ఈవిడ ఐఏఎస్. అరే ఏ పరిస్థితికి దిగజారేస్తారా బాబు అనిపించింది సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో పేస్తారు ఆంజనేయులు అంటే ఇప్పుడు మీరందరూ అది ఇది అని మాట్లాడుకోవచ్చు సార్.
ఒకప్పుడు టైగర్, గౌతమ్ షేవాగ్ గారు హానెస్ట్ ఆఫీసర్. వీళ్ళని ఎట్లా లోపరుచుకుని తప్పు చేపిస్తున్నారు? ఆ విశాల్ గున్ని గారు అయితే మా గుంటూరులో సెల్ఫీ 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 అంటూ జనాలందరూ ఎమ్మడబడిపోతుంటారు. అట్లాంటి వ్యక్తులు, క్రాంతి రాంటాట, వీళ్ళందరూ ఇప్పుడు ఫ్రాడ్ అయిపోయినారు సార్. అంటే ఇలాంటి వ్యక్తులను ఏం చెప్పి వాళ్ళ వ్యవస్థలోకి తప్పులు చేపిస్తున్నారు? ఈ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినారు, ఓకే, ఆయన చేసినాడా? ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చేసినారా? ఒక ఎమ్మెల్యే చేసినాడా? పాపం పేమెంట్ తీసుకున్న వాళ్ళ కార్యకర్తలు దాడి చేస్తే ఈ రోజు వాళ్ళు కేసులో ఇరుక్కుంటున్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ ఏదైతే కార్లు ఉన్నాయి చూడండి, ఆ కార్లను పట్టుకుని ఆ కార్ల ఓనర్ని, డ్రైవర్ని అందరు కేసుల్లో ఉంటున్నారు. సో ఎంత దారుణం అంటే, ఇలాగా నీ కార్యకర్తలను ఒక మంచి పనులకు పంపించు, ఒక తప్పుడు పనులు పంపించి ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తే నేరస్తులుగా మారుతారు, జగన్ అన్న చెప్పింది ప్రతిదీ చేయించావు మాకండి అంటూ ఇళ్లలో కూడా మగవాళ్ళని తిరుగుతున్నారు. అతను చెప్పింది అలా చేయమాకండి బాబు, అతనితో పాటు మీరు లోపలికి పోతారేంటి? అలాగే అతను లోపలికి పోయినాడు కదా, అతను ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కదా, అతనికంటే డబ్బు ఉంది, లాయర్లను పెట్టుకుంటారు. మీరేం చేస్తారు? ఈ రోజు గులకరాయ్ కేసు సార్ చూసినారు. గులకరాయ్ పాపం వడ్రీ కమ్యూనిటీ బిడ్డలు, ఒక గులకరాయి దొరకలేదు కానీ, గురుత్వాకర్షణ శక్తి కోల్పోయిన గులకరాయి దొరకలేదు కానీ 2 కొట్టారు, 3 కొట్టారు, 2 తలకాయలు పగిలి. ఇవన్నీ కేసులే సార్, ఇవన్నీ కేసులే. మాకు అర్థం కావట్లా, గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది పాపం, గులకరాయి దొరకలా. సో ఈ మాదిరిగా ఇంకా జనాల్ని గుర్రలా భావించి నన్ను కోడికత్తితో గాయం చేశారంటే పెద్ద పెద్ద పైల్వాన్లైన పొలిటికల్ నాయకులు ఆయన తొందరగా కోలుకోవాలని ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. అరే పొడిస్తే చేతిలో ఉండాలా, లేకపోతే పొడిచినోడు చేతిలో ఉండాలా? కింద పడిపోయింది, ఇవుడు ఇచ్చినాడు తెలియదు. తర్వాత సార్ కేసు చూస్తున్నారు, మనందరికీ తెలిసిందే. గులకరాయి కేసు కూడా అంతే. అంటే సానుభూతి కోసం ఏమైనా చేసేస్తారా? ప్రతిసారి నమ్మడానికి మేమన్నా గొర్రెలమా? ప్రజలం కదా, ఓట్లేసే ప్రజలు మళ్ళీ మీరే గెలుస్తారు, మళ్ళీ మేమే ప్రభుత్వంలోకి వస్తుంటే మరి మేమేంటి బకరాలవా అన్న పరిస్థితికి వచ్చారండి ఈ రోజు ప్రజలు. ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న అమరావతిని చూసుకోవాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పార్వతీపురం బోర్డర్ లో మన్యం జిల్లాలో రోడ్లు వేపిస్తున్న నాయకుడిని చూడాలా? ఇంకా కూడా నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ మనం ప్రభుత్వం ఫామ్ చేద్దామంటే ఎవరు ఓటేయాలి? ప్రజలేగా. ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే అధికారులను కొనేసినట్టు ప్రజలకు కూడా ఓటికి 2000, 5000 బేరం పెట్టి మమ్మల్ని కూడా అంగంలో సరుకు చేసేస్తారా? సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ రోజు నాయకులు నిర్దేశిస్తున్నప్పుడు మనం కరెక్ట్ ఫామ్ లోకి వెళ్ళాలండి. రైట్, ఒక్క నిమిషం అండి. సలీం గారు ఆయన ఏమంటారంటే, ఈ వేధింపులు చూస్తుంటే, వేధింపులు తెలుస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతోంది అంటారు. ఇప్పుడు కేసుల్లో కొంతమంది జైలుకి వెళ్ళారు కదా, వాళ్ళని ప్రభుత్వం వేధిస్తోందట. అవి ఇప్పటి కేసులు కాదుగా, అవి ఇప్పటి ఘటనలు కాదుగా, ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చేసిన తప్పులు కాదు కదా అవి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వాటికి సంబంధించి ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి, అంతే కదా. ఆయన ఏంటి వేధింపులు చూస్తే ఆవేదన కలుగుతుందంటే ఏంటి అర్థం కాని విషయం అది. అదే చెప్పారు కదా రవిజీ గారు, వాళ్ళకి ఏమిటి యాక్చువల్లీ చాలా సార్ అసలు ఏంటి చెప్తారు అసలు అసెంబ్లీలో డిస్కషన్ అంతా కౌర సభ లాగా, ఈ పాలనంతా రాక్షసు లాగా అసలు చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రజలు ప్రేమ ఇచ్చారు, అతను గౌరవం ఇచ్చారు, కానీ ఆయన అన్ని కూలిపోయారు. ఇప్పుడు కూడా అంటే ఆయన ఒక మెచ్యూర్డ్ గా బిహేవియర్ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, వేరే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఆయన మాట్లాడుతున్నారంటే ఇది ఉంది. ఆయన ఒక విజనరీ ఉండాలి, విజనరీ మనిషి ఉండాలి, విజనరీగా పని చేయాలి, ఇష్టంతో ఇది చేయాలి. అవునా కదా, సూపర్ మ్యాన్ లాగా మాట్లాడేది, బ్యాట్మ్యాన్ లాగా బిహేవియర్ చేయాలంటే అది కాదు. జగన్మోహన్ రెడ్డి విజనరీ పర్సన్ లాగా బిహేవియర్ చేయాలని ఇది చేస్తున్నాను. ఇవి మీరు చూడండి, గుల్కరాయి కేసు ఉంది, గుల్కరాయి కేసులో 160 million స్టేట్మెంటే లేదు జగన్మోహన్ రెడ్డికి. దానిలో డీఫాక్ట్ క్యాంప్ లో వలంపల్లి సింహాసరావు వాళ్ళ ఇంజురీ వచ్చిన బాండ్ సర్టిఫికేట్ కూడా లేదు. మొన్న ఐటీ వెంకటేశ్వర్ కూడా అడిగారు, నాకు దాన్ని ఒకసారి డీటెయిల్స్ ఇవ్వండి సలీం, నేను వచ్చి పరిస్థితి చేస్తాను అయితే సరే. రేపు ఎల్లుండి దాని మీద కూడా మనం మాట్లాడుతున్నాము. ఒక అని ఆయన మాట్లాడడం కూడా రాదు అబ్బాయికి, సతీష్ అని అబ్బాయికి. అతనికి 2 లక్షలు ఇస్తాను ఒప్పు అన్నారు, లేకుంటే గన్ పెట్టి కాలుస్తాను మీ అమ్మ నాన్న కూడా ఒప్పు అంటే ఏం ఎంత వరస్ట్ సెనారియో చెప్పండి. అప్పుడు దుర్గారావు అని ఒక అబ్బాయిని బందీ చేసి 6-7 days అక్కడ ఇది చేశారు. ఆయన ఒప్పుకొని బోండావమ్మ పేరు తీసుకొని బోండావమ్మ ని అరెస్ట్ చేసి మరి లోకేష్ ని అరెస్ట్ చేసి ప్లాన్ లో ఉంటాడు. నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు బోండావమ్మని లోకేష్ ని అరెస్ట్ చేయలేదు. సేమ్ కొడికత్తి కేసులో కూడా హర్షవర్ధన్ చౌదరి పేరు చెప్పు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పు అని కూడా ఒత్తిడి తీసుకొచ్చారు కొడికత్తి సీనియర్. 4 days అతనికి
రాత్రి నిద్రపోయినకి ఇయ్యలేదు. నువ్వు Right. నిద్రపోతే నిద్రపోదు, నువ్వు వాళ్ళ పేరు చెప్పు అని. ఆయన సార్ నాకు ఎంత కొట్టే ఎంత తిట్టే నేను మీరు 4 days కాదు 45 days కూడా నాకు నిద్రపోనికి ఇవ్వకుంటే కూడా నేను వాళ్ళ పేరు చెప్పాను. నేను అటువంటి తప్పు పనులు చేయను. మీరు కావాల్సిన మీరు అవును, వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టే ఇవాళ చట్టం నిలబడింది. వాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు కోడికత్తి సీన్ కానీ గులకరాయ అబ్బాయి సతీష్ కానీ ఇట్లాంటి వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి, మీలాంటి వాళ్ళు నిజాయితీగా వాళ్ళతో కలిసి పోరాడారు కాబట్టి వాళ్ళ చట్టం నిలబడింది, న్యాయం జరుగుతోంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లకుండా ఇది చేసినందుకు నవ్వుల పాలైపోయాయి, చట్టం నవ్వుల పాలయ్యేది, వ్యవస్థలు నవ్వుల పాలయ్యాయి. ఇకనైనా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, అంటే మిడిల్ ఏజ్ క్రాస్ అయింది, నా ఏజ్ ఆయన ఏజ్ ఒకటే, ఏమన్నా ఉంటే 1 నెల 2 నెలలు తేడా ఉంటుంది. ఆయనది డిసెంబరు, నా ఆగస్టు. అయితే ఇక్కడ మంచిదే, కాకపోతే ఈ సినిమా చూపిస్తాను, ఒక్కొక్కరిని లాక్కొస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది కాదు ఆయన వాడాల్సిన భాష. హుందాగా ఉండాలి. మీరు రాజకీయం చేయండి, రాజకీయం చేయడానికి చాలా హుందాతనంగా రాజకీయం చేయొచ్చు. అరే జగన్ మారాడు, జగన్లో ఒక రకమైన హుందాతనం వచ్చింది, ఇంత ముందు జగన్ కాదు, ఇప్పుడు డెఫినెట్ గా ఆయన ఒక పరిపక్వత చెందిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఒక డెమోక్రటిక్ కన్సర్న్ ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజల పట్ల ఒక బాధ్యత ఉన్న నాయకుడిగా ఉన్నాడు. 11 మందే ఉన్న ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్ళి పోరాడుతున్నాడు. ఈ రకమైన ఫీలింగ్స్ జనంలో రావాలి. వస్తే మీరు అడగవసరలే సానుభూతి లేదా మద్దతు, మీరు అడగవసరలే, అది వస్తుంది. మీరు ఇట్లా బెదిరిస్తే ఆల్రెడీ ఒక షో చూశారు, మీ సినిమా ఒక ఆట చూశారు, ఇక రెండో ఆటకి డిపాజిట్ కూడా రావు, కనీసం ఓపెనింగ్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు మారితే కొత్త సినిమా తీస్తుంటే ప్రజలు అనుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కొత్త సినిమాకి ఏదో రెడీ అవుతున్నాడు, ఒక సాఫ్ట్ గా, ఒక స్వయం కృషి, ఒక అదేది స్వాతిముత్యం, ఇందాక ఆయన అన్నట్టు స్వాతిముత్యం, ఇలాంటి అయితే, అంతేగాని ఏదేదో చేస్తారంటే కుదరదు. ఇది డెమోక్రసీ. ప్రజలు ఒక్కసారి రుచి చూస్తే రెండోసారి దగ్గర కూడా రానివ్వరు. రియలైజ్ అయితే మంచిది, మంచి నాయకుడు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలనే కోరు